కాళేశ్వరం ప్రాజెక్టును చూద్దామని మంత్రులు హెలికాప్టర్ వేసుకుని బయలుదేరారు. మేడిగడ్డ దగ్గర నిలబడి కాసేపు అటు ఇటు తిరిగారు. పాడిందే పాడరా అన్నట్టు మళ్లీ అదే కట్టుకథలు చెప్పారు. జనం నమ్ముతారని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది. కాళేశ్వరం గురించి ఇరిగేషన్ అధికారులు వాస్తవాలు చెప్పడంతో కాంగ్రెస్ మంత్రులు కంగుతిన్నారు. మీడియా ముందు 4 పంచ్ డైలాగులు కొట్టి అక్కడి నుంచి పీచే మూడ్ అన్నారు. పదే పదే అబద్ధం చెప్పి దాన్నే నిజమని నమ్మించాలని చూస్తుంటారు కొందరు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాబతు. కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు అబద్ధాలు చెప్పినా అవి బూమరాంగ్ అవుతూనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హస్తం పార్టీ ఇప్పటికే లక్ష అబద్ధాలాడింది. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా అసత్యాల పురాణాన్ని వల్లవేశారు. ఇకిప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి మళ్లీ నాలుక మడత పెట్టారు. కానీ వారి డ్రామాలు సాగలేదు. వారి పప్పులుడకలేదు. కాంగ్రెస్ పాచిక పారలేదు. నీళ్లల్లో నిప్పల్లే కాళేశ్వరం కట్ట మీదనే నిజాలను నిగ్గు తేల్చారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికైన ఖర్చే 93,872 కోట్లు. కానీ కాంగ్రెస్ 1,00,000 కోట్లు అంటోంది. పైగా అదంతా అవినీతే అని గుండెలు బాదుకుంటోంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి ప్రాజెక్టు ఎలా కట్టినట్టు? కళ్ల ముందు కనిపిస్తోన్న బరాజ్లు, పంప్ హౌజ్లు, మోటార్లు, కెనాళ్లు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదంటే అవన్నీ గ్రాఫిక్స్ అనుకుంటున్నారా? తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లిన మంత్రులకు ఇంచుమించు పంచు పడింది. మళ్లీ అవే అబద్ధాలను అప్పచెప్పాలనుకున్న మంత్రులకు ఇరిగేషన్ అధికారుల నుంచి ఊహించని షాక్లు తగిలాయి. కాళేశ్వరం కట్టడానికి 1,50,000 కోట్లు ఖర్చయిందని కాంగ్రెస్ మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడారు. అయితే ప్రాజెక్టు కాస్ట్ 93,000 కోట్లేనని అధికారులు గణాంకాలు చూపెట్టి మరీ చెప్పటంతో మంత్రుల ముఖాలు వాడిపోయాయి. 2-3 విషయాలు చెప్పాలి మీకు. అంటే ఇప్పుడు ఈ అంకెలు చూస్తుంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. సిడబ్ల్యూసి అప్రూవ్ చేసిన కాస్టు 80,000 కోట్లు. ఆ 80,000 కోట్లు క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,50,000 కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే 38,000 కోట్లదేమో 80,000 కోట్లు వచ్చింది, 80,000 కోట్లదేమో 1,50,000 కోట్లకు పోతుంది. ఇప్పుడు 2 టీఎంసీల సిస్టమ్ ఒక లెక్క చూసుకుంటే ఒరిజినల్ శాంక్షన్ మనకు 94,413 కోట్లకు శాంక్షన్ అయింది. 3వ టీఎంసీ తర్వాత తీసుకున్నది 33,459 కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో 73,000 కోట్లు 499 కోట్లు ఇంతవరకు ఎక్స్పెండిచర్ అయింది. సెకండ్ ఫేజ్లో తీసుకున్న అడిషనల్ టీఎంసీకి 20,000 కోట్ల 372 కోట్లు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. మొత్తం కలిపితే 93,872 కోట్లు ఇంతవరకు ఖర్చు చేయడం జరిగింది. అంటే దీంట్లో ల్యాండ్ అక్విజిషను, వర్క్స్, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ అన్నీ కలిపి టోటల్ కాస్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫర్ 3 టీఎంసీ ఇప్పుడున్న 93,000 కోట్ల ఖర్చు. మొత్తం 1,27,872 కోట్లది ప్లాన్ చేసినాము. దీంట్లో 93,000 కోట్లు 872 కోట్లు ఖర్చు అయినంత వరకు. కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అని, దాంతో ప్రయోజనం ఏముందని కాంగ్రెస్ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడారు. తాము చెప్పిందే అందరూ నమ్ముతారని భ్రమించారు. కానీ ఇరిగేషన్ అధికారులు వాస్తవాలను మీడియాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాత రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో విడమరచి చెప్పారు. కాళేశ్వరం ద్వారా కొత్తగా 98,000 పైచిలుకు ఎకరాలు సాగులోకొచ్చాయని తెలిపారు. 4-5 ఏళ్ల నుంచి వర్షాలు లేకపోయినా కాళేశ్వరం ద్వారా పుష్కలంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు చెప్పేసరికి కాంగ్రెస్ మంత్రులు నోరెళ్లబెట్టారు. ఇప్పుడు ఎక్కడ మనం కెనాల్స్ కొంచెం ఏర్పాటు చేసినామో అక్కడ ట్యాంక్స్ ఆల్రెడీ కొన్ని కవర్ చేస్తున్నాము. దాదాపు 2,143 ట్యాంకులకు నింపగలిగినాము గత 2-3 సంవత్సరాల్లో.
1,67,000 ఎకరాల నిజాం సాగర్ ప్రాజెక్టు కవర్ చేయగలిగాము. అంటే స్టెబిలైజేషన్లో ఎస్ఆర్ఎస్పీలో ఉన్న ఆయకట్టు బిలో ఎల్ఎండి కూడా స్టెబిలైజేషన్ కింద కవర్ చేయగలిగినాము. ఇదే మేజర్ స్టెబిలైజేషన్లో ఇప్పుడు వచ్చే మనకు మేజర్ కాంపోనెంట్ ఇదే ఎస్ఆర్ఎస్పీ కింద స్టేజ్ 1, స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ దాదాపు 17 లక్షల ఎకరాలు ఆ ప్రాజెక్ట్స్ కట్టినాక కూడా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి నీళ్లు వర్షాలు తక్కువ ఉన్న కాలంలో అసలు రాకపోయేది. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక మనకు నీళ్లు సరిపడే నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. వర్షాలు కూడా 2 కలిపి 17 lakh acres అచీవ్మెంట్ అయింది అండర్ ది స్టెబిలైజేషన్. స్టెబిలైజేషనే మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అంతే. కొత్త ఆయకట్టు వచ్చి కేవలం 98,000 ఎకరాలు క్రియేట్ చేసినాం మొదట్లో. అది ఫస్ట్ లైన్. అది మన ఎల్ఎండి నుంచి సిద్దిపేట మధ్యలో ఫస్ట్ ప్యాకేజెస్ 10-11 ప్యాకేజెస్ బిగినింగ్ ప్యాకేజెస్. ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటివ్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంట్లో 98,000 ఎకరాల ఆయకట్టు క్రియేట్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకొచ్చినట్టు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నిజాం సాగర్ ప్రాజెక్టు కింద మొత్తం కలిపి 17,08,230 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేపట్టారు. కాళేశ్వరం కట్టక ముందు ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు లేక దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఆయకట్టు ఎండిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతి అక్కడికి నీళ్లిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. అంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు, 17 లక్షల ఎకరాల స్థిరీకరణ కలిపి మొత్తం 18 లక్షల ఎకరాలకు నీళ్లందుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ పనులు పూర్తయితే కొత్తగా మరో 18,64,970 ఎకరాలకు సాగునీళ్లు పారుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు. అందుకు కూడా వారికి ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని ప్రస్తుతంలో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ లోయర్ మాండేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. ఇవి అసలు లెక్కలు, వాస్తవాలు. ఇదంతా తెలియని కాంగ్రెస్ మేధావులు ప్రాజెక్టులపై కాకి లెక్కలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ దగ్గర అధికారుల నుంచి ఊహించని షాకులు తగలటంతో మంత్రులు అబౌట్ టర్న్ చెప్పారు.